చూడండి ఒకసారి, ఇది స్క్రూ జాక్ అని చెప్పాను, నేను ఫంక్షన్ గురించి చెప్పాను, అలాగే అడ్వాంటేజెస్ కూడా చెప్పాను. సార్ చూడండి ఒకసారి, దేనికి ఉపయోగపడుతుందని చెప్పాను. స్క్రూ జాక్ ఈజ్ యూజ్డ్ ఫర్ లిఫ్టింగ్ ద లోడ్. లోడ్ని లిఫ్ట్ చేయడానికి, అలాగే లోడ్ని లోవర్ చేయడానికి ఎక్కువ ఉపయోగిస్తాం అన్నమాట స్క్రూ జాబ్ని. ఓకేనా. సో ఎక్కడెక్కడ ఉపయోగం దీని యొక్క అప్లికేషన్స్ వచ్చేసరికి ఆటోమొబైల్స్లో బాగా ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట స్క్రూ జాబ్ని. ఒక లారీస్లో టైరింగ్ చేంజ్ చేయడానికి, అలాగే బస్సెస్లో టైరింగ్ చేంజ్ చేయడానికి, అలాగే వ్యాన్స్లో, అలాగే చిన్న చిన్న ఆటోలో, కార్స్లో వీల్స్ని చేంజ్ చేయడానికి స్క్రూ జాక్ని మనం బాగా ఎక్కువ ఉపయోగిస్తాం అన్నమాట. అది అప్లికేషన్స్ ఆఫ్ స్క్రూ జాక్. చూస్తే దీని యొక్క పార్ట్స్ చూస్తే స్క్వేర్ థ్రెడెడ్ రాడ్ ఒకటి ఉండిద్ది, నట్టు ఒకటి ఉండిద్ది, అలాగే లివర్ ఒకటి ఉండిద్ది, హెడ్ ఒకటి ఉండిద్ది. ఓకేనా. ఇప్పుడు దీని యొక్క ఫంక్షన్ చూడండి ఒకసారి. దీన్ని క్లాక్వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తాం అనుకోండి, లోడ్ని లిఫ్ట్ చేసింది. యాంటీ క్లాక్వైజ్లో రొటేట్ చేస్తాం అనుకోండి, లోవర్ ద లోడ్ అవుతుంది. ఓకేనా. అంటే లోడ్ని లోవర్ చేసింది అన్నమాట. అలాగే దీన్ని క్లాక్వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తాము, లిఫ్ట్ ద లిఫ్ట్ని లోడ్ చేసింది. అంటే లోడ్ని దట్ ఈస్ లోడ్ని లోవర్ చేయడానికి, అలాగే లోడ్ని లిఫ్ట్ చేయడానికి స్క్రూ జాక్ బాగా ఉపయోగపడుతుందని తెలుసుకున్నాం. ఇందులో టర్మ్స్ వచ్చేసి దీన్ని ఏమంటారంటే థ్రెడ్కి మిడిల్లో ఉన్న డిస్టెన్స్ దీన్ని ఏమంటారంటే పిచ్ అంటారు. ఓకే. దీన్ని ఏమంటారంటే డెప్త్ అంటారు. ఓకే. అలాగే ఇక్కడ ఉన్న యాంగిల్ని 5 హెలిక్స్ యాంగిల్, సో 5 యాంగిల్. సో చూస్తే నేను ఒక పర్టికులర్ థ్రెడ్ కనుక నేను తీసుకుంటే కనుక చూడండి ఒకసారి, ఆల్ఫా యాంగిల్, అలాగే చూడండి ఒకసారి ఇది పై అనుకున్నా. ఓకేనా. సో దీని యొక్క టోటల్ హెలిక్స్ ఎంత 360లో 5 ఆర్ 2π. ఓకేనా. హైట్ ఎంత ఇది, దీని పి అనుకున్నాం. ఇప్పుడు ట్యాన్ పై ఏముంది, ట్యాన్ పై ఎంత వచ్చిందంటే p/5. ఓకే. ప్రీవియస్ క్లాస్లో నేను ఆల్ఫా తీసుకున్నాను, ఆల్ఫా కాదు పై. సో పైని అనుకుంటే ఆటోమేటిక్ మనకి 5 హెలిక్స్ అయింది. సో చూస్తే దీని యొక్క ఫోర్సెస్ చూడండి ఒకసారి. దీని యొక్క ఫోర్సెస్ ఎలాంటి ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది థ్రెడ్ మీద అనేది మనం చూస్తే ఇలా ఉంది. దాని మీద ఒక పర్టికులర్ లోడ్ పడుతుంది, లోవర్ ద లోడ్. ఓకేనా. కింద పడుతుంది కాబట్టి ఫ్రిక్షన్ అనేది అప్ ఉంటుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ కలర్ చార్ట్స్ తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే. అప్వర్డ్ ఉంది, డౌన్వర్డ్ డైరెక్షన్ ఎక్కువ కూడా లోడ్ అనేది యాక్టివ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను చూస్తే ఇది W అంటే వెర్టికల్ దాము W cos ఆల్ఫా అవుతుంది, హారిజాంటల్ దాము W sin ఆల్ఫా అవుతుంది. ఓకేనా. అంటే ప్లేన్. ఓకే. సో ఇప్పుడు దీని మీద అప్లై అయ్యే ఫోర్స్ ఏంటి, దట్ ఈస్ P హారిజాంటల్ గా అప్లై అయ్యే ఫోర్స్. అంటే లోడ్ని లోవర్ చేయడానికి అవసరమైన లోడ్ని నేను P అనుకుంటాను. ఓకే. సో ఇప్పుడు ప్లేన్ ప్యారలల్గా, అలాగే ప్లేన్కి పర్పెండిక్యులర్. సో ప్లేన్ ప్యారలల్గా ఇది P cos ఆల్ఫా అవుతుంది, పర్పెండిక్యులర్గా P sin ఆల్ఫా అవుతుంది. ఓకే.
ఓకే. ఇప్పుడు టోటల్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా నార్మల్, ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ రియాక్షన్ ఫోర్సెస్ నార్మల్. ఇప్పుడు టోటల్ ఫోర్సెస్ ఎలా, దట్ ఈస్ టోటల్ ఫోర్సెస్ resolve total forces along plane and plane మీద కదా వెళ్ళేది. ఓకే, along plane తీసుకుంటే చూడండి ఒకసారి. ప్లేన్ along plane అయితే ఏమేమి ఫోర్స్, ఎఫ్ అనేది ఫార్వర్డ్, ఓకేనా. అలాగే రిమైనింగ్ ఫోర్సెస్ పీ కాస్ ఆల్ఫా ఒకటి, అలాగే పీ కాస్ ఆల్ఫా, అలాగే డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ సైన్ ఆల్ఫా ఒకటి. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఫోర్స్, ఇంకా ఫోర్సెస్ ఇన్ రిజాల్వ్ total forces perpendicular to plane పర్పెండిక్యులర్ గా కనుక నేను ఫోర్సెస్ ని రిజాల్వ్ చేస్తాను. సో చూస్తే Rn అనేది పర్పెండిక్యులర్ ఉంది అప్వర్డ్ డైరెక్షన్ లో, అలాగే దీనికి పీ సైన్ ఆల్ఫా కూడా అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంది, అలాగే డబ్ల్యూ కాస్ ఆల్ఫా అటువైపు డైరెక్షన్ లో ఉంది, డౌన్వర్డ్ డైరెక్షన్ డబ్ల్యూ కాస్ ఆల్ఫా. సో నేను దీన్ని అంటే ఈ డబ్ల్యూ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు చేయండి, Rn ఇజ్ ఈక్వల్ టు దీన్ని Rn ఇజ్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ ఆల్ఫా మైనస్ పీ సైన్ ఆల్ఫా. అలాగే దీన్ని కూడా ఇంకో విధంగా రాయొచ్చు ఒకసారి, అంటే ఎఫ్ని న్యూ Rn కి రాయొచ్చు. Rn ఇజ్ ఈక్వల్ టు పీ కాస్ ఆల్ఫా ప్లస్ డబ్ల్యూ సైన్ ఆల్ఫా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 Rn బదులు ఏ రాయొచ్చు? ఫ్రమ్ ఈక్వేషన్ 1 లో డబ్ల్యూ కాస్ ఆల్ఫా అంటే నేను సబ్స్టిట్యూట్ Rn వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 లో నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. మ్యూ ఓకే ఇంటూ Rn వాల్యూ డబ్ల్యూ cos alpha minus p sin alpha, it is equal to p cos alpha plus w sin alpha. Okay, చూడండి ఒకసారి. p cos alpha ఇక్కడ దీన్ని అంటే p sin alpha ని అటువైపు పంపిస్తే ఏమవుతుంది? సో ప్లస్ అవుతుంది, అంటే పీ కాస్ ఆల్ఫా ఇదేమవుతుంది ప్లస్ పీ సైన్ ఆల్ఫా, అంటే దీన్ని అటువైపు పంపించాలి, డబ్ల్యూ సైన్ ఆల్ఫాని ఇటువైపు పంపిస్తాను. ఇట్ ఈస్ ఈక్వల్ అది స్ప్లిట్ చేయండి ఫస్ట్. న్యూ డబ్ల్యూ కాస్ ఆల్ఫా మైనస్ న్యూ పీ సైన్ ఆల్ఫా ఇట్ ఈస్ ఈక్వల్ టు p cos alpha plus w sin alpha. అంతే కదా, ఏ లేదు ఈ p టర్మ్ అటువైపు పంపించండి, ఆ w ఇటువైపు పంపించుకోండి. ఓకే, న్యూ w cos alpha minus w sin alpha is equal to p cos alpha plus న్యూ p sin alpha. ఓకే, అంతేనే కదా.
ఓకే. నెక్స్ట్ చూడండి ఒకసారి చూడండి ఒకసారి. ఇక్కడ నాకు కొంచెం స్పేస్ ఉంది ఇక్కడ. ఓకేనా. సో ఇది ఆల్ఫానే కదా, ఇది ఆల్ఫా. సో చూస్తే మ్యూ కాస్ ఆల్ఫా మైనస్ మ్యూ డబ్ల్యూ కాస్ ఆల్ఫా. సో దీంట్లో ఈ ఈక్వేషన్లో డబ్ల్యూ కాంబినేషన్ దట్ ఈస్ మ్యూ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇట్ ఈస్ ఈక్వల్ టు పీ కామన్ చేస్తే కాస్ ఆల్ఫా ప్లస్ పీ సైన్ ఆల్ఫా. సో ఈ ఈక్వేషన్ వచ్చింది, ఇటువైపు పంపించండి. ఆ ఈక్వేషన్ని మొత్తాన్ని ఇటువైపు పంపిస్తే నేను ఇటువైపు చెప్తాను మీకు కనిపించడానికి. ఓకేనా. సో నేను ఇంకా కొంచెం సింప్లిఫికేషన్ కోసం నాకు కావాల్సింది పి కావాలి కాబట్టి ఈ లంతా కూడా అటువైపు తీసుకెళ్ళండి. అంటే డబ్ల్యూ మ్యూ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా హోల్ బై కాస్ ఆల్ఫా ప్లస్ పీ సైన్ ఆల్ఫా. సారీ పీ రాలేదు, పీ కామన్ చేశాను కాబట్టి ఇక్కడ మ్యూ వచ్చింది, ఇది మ్యూ. ఓకే. ఇది వచ్చింది మ్యూ అంటే నాకు తెలుసు tan phi అని. ఓకే. tan phi that is P, it is equal to W into tan phi cos alpha minus sin alpha whole by cos alpha plus tan phi into sin alpha. Okay. So tan phi అంటే నాకు తెలుసు W into sin phi అంటే tan phi అంటే sin phi by cos phi into cos alpha minus sin alpha whole by cos alpha plus tan phi sin phi by cos phi into sin alpha. దాన్ని మళ్ళీ స్ప్లిట్ చేసి W into sin phi into cos alpha minus cos phi into sin alpha అంటే ఎక్స్టెండ్ చేశానంటే whole by cos phi whole by cos alpha cos phi plus sin phi sin alpha whole by cos phi. So now cos phi cancel. So remaining sin phi cos alpha minus. So అంటే phi tan alpha minus phi వచ్చింది కింద tan cos alpha sin alpha minus phi వచ్చింది కింద cos alpha minus phi వచ్చింది. అంటే that is equal to W tan alpha minus phi. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పర్టికులర్ లోడ్ దగ్గర లోడ్ని లిఫ్ట్ చేయడానికి అవసరమైన ఫోర్స్ అన్నమాట ఇది. ఓకేనా. దేని మీద అప్లై చేస్తాం? లెవెల్ మీద అప్లై చేస్తాం. ఓకేనా. ఇప్పుడు లోవర్ ద లోడ్ ఓవర్కమ్ చేయడానికి, ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయడానికి సో మనకి ఇక్కడ చూడండి ఒకసారి ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ కనబడుతున్న స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ రాయండి. టార్క్ required to overcome friction
between screw and nut, that is P1, that is equal to P into P1. సో ఇది డెరివేషన్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. 1కి 10 సార్లు చేయండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? దాన్ని టార్క్ రిక్వైర్డ్ టు లోవర్ ద లోడ్ అని కూడా అనొచ్చు.